నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీకి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయా వరుణ్ అని యశ్వంత్ అనగానే ఎస్ బాస్ అంటాడు వరుణ్. నీకెన్నిసార్లు చెప్పాలి, ఆఫీస్ అవర్స్లోనే నేను నీకు బాస్ని, ఆ తర్వాత ఒక మంచి ఫ్రెండ్ని అనగానే వరుణ్ నవ్వుతాడు. పద అలా పబ్బుకి వెళ్ళి చిల్ అవుదాము అని అనగానే ఏంటి బాస్, మీరు ఆఫీస్ అవర్స్లో మొత్తం ఒక రోబోలా పనిచేస్తారు, ఇక ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిపోవడంతోనే బాగా ఎంజాయ్ చేస్తారు అని వరుణ్ అనగానే యశ్వంత్ నవ్వుతూ ఎప్పుడు చేసేది అప్పుడే చేయాలి అనేసి వెళ్తూ ఉంటారు ఇద్దరు. అది ఒక ఫేమస్ క్లబ్కి. యశ్వంత్ అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు. అతని కంపెనీ మీటింగ్స్ అన్నీ ఎక్కువగా అన్నీ అక్కడే జరుగుతాయి కాబట్టి తనకి ఆ పబ్ అలవాటే ఉంటుంది. యశ్వంత్ వెళ్ళగానే వెయిటర్ అక్కడ ఒక డ్రింక్ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. యశ్వంత్ ఆ డ్రింక్ని తాగుతూ డ్యాన్స్ ఫ్లోర్ మీద చూస్తూ ఉంటాడు డ్యాన్స్ చేసే వాళ్ళని. అక్కడ అందరూ కలిసి బాగా ఎంజాయింగ్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ యశ్వంత్ చూపు మాత్రం ఒక అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి ఆ పబ్బుకి కూడా అలా చుడిదార్ వేసుకొని ఇంకా దుపట్టాతో రాగానే యశ్వంత్ తీక్షణమైన చూపు ఆ అమ్మాయి
యశ్వంత్ కోపంగా వాడి వైపు చూడగానే వాడు వంకరగా నవ్వుతూ, దీని ఒంట్లో ఇప్పుడు మత్తు ఎక్కించాను. దాని ఒళ్ళు వేడైపోతుంది. దానంతట అదే మరొక వ్యక్తిని కోరుకుంటుంది. ఇప్పుడు దానికి నేను తప్ప మరొక ఆప్షన్ లేదు అని వంకరగా నవ్వుతూ ఉంటే యశ్వంత్ తన చేతిలో ఉన్న గన్ తీసి వాని కుడికాలు మీద కాలుస్తాడు. ఇక అనన్య మాత్రం తన ఒంట్లో వేడి పొరిగిపోతూ ఉంటే యశ్వంత్ని చుట్టుకుంటూ ఉంటుంది. యశ్వంత్ అనన్యని అక్కడి నుండి తన ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్తూ, వరుణ్, వీడు మన బ్లాక్ హెల్లో వేసి మీ ట్రీట్మెంట్ ఇవ్వండి అని అనగానే వరుణ్ ఎస్ బాస్ అంటాడు. అలా అన్న యశ్వంత్ అనన్యని తీసుకుని తన ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళగానే అనన్య ఒళ్ళు ఇంకా వేడిగా తగ్గడం కన్నా ఇంకా పెరుగుతూ ఉంటుంది. తనని వాష్రూమ్లోకి తీసుకెళ్లి చల్లని షవర్ కింద నిలబెడతాడు. కానీ అనన్య ఒంట్లో వేడి పెరగడమే కానీ తగ్గడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ అనేసి యశ్వంత్ను తడుముతూ ఉంటుంది. కానీ యశ్వంత్ మాత్రం అనన్య మొహాన్ని చూస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద నయనాలు, పాలనురుగ లాంటి చెక్కిళ్ళు, పొడవాటి ముక్కు, ఒత్తైన కనురెప్పలు, హరివిల్లు లాంటి కనుబొమ్మలు, చెర్రీ లాంటి పెదాలు, చాలా అంటే చాలా అందంగా ఉంది అనన్య. యశ్వంత్ ఎప్పుడు ఏ అమ్మాయి వైపు చూడలేదు. కానీ మొట్టమొదటిసారి తన చూపు ఒక అమ్మాయి మీదనే నిలిచింది. ఇప్పుడు అదే అమ్మాయి తన బాహువులలో బందీ అయి తన పొందు కోసం ఎదురు చూస్తూ ఉంది. చాలాసేపు అనన్య చేసే పనులకు యశ్వంత్లో ఫీలింగ్స్ పెరిగిపోయి యశ్వంత్ అనన్య చెవి దగ్గరికి వచ్చి, చూడు బేబీ, ఒకవేళ నువ్వు గనక నాకు సొంతం అయిపోతే నిన్ను నా నుండి ఎవ్వరు వేరు చేయలేరు. నువ్వెప్పుడు నుండి నా విడిపోలేవు. ఇది నీకు ఓకే అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు యశ్వంత్. దానికి అనన్య మాత్రం ఓకే ఓకే అని తన మత్తులో ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా మాట్లాడుతుంది. అలా చేయగానే యశ్వంత్ తన పెదాలు అందుకొని అనన్యను తీసుకువచ్చి బెడ్ మీద వేస్తాడు. అలా తన పెదాలని ముద్దాడుతూనే తన మెడ మీదకి పంటి గుర్తులతో ఇంకా తన ఒళ్ళంతా తమకంతో తడుముతూ తనలో కలిసిపోగానే అనన్యకు మొదటిసారి కాబట్టి గట్టిగా ఏడుస్తుంది. అది గమనించిన యశ్వంత్ మొహంలో ఒక స్మైల్ వస్తుంది. ఎందుకంటే అనన్యకి అదే మొదటిసారి కాబట్టి. అలా మత్తులో అనన్య ఇంకా అనన్య మీద పిచ్చి ప్రేమతో యశ్వంత్ అలా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. ఆ రాత్రంతా. రాత్రి గడిచిపోతుంది. తెల్లారి ఉదయం 11 అవుతుందండగా అప్పుడే అనన్యకు మెలకువ వస్తుంది. తన ఒళ్ళు మొత్తం పచ్చి పుండులాగా అయిపోతుంది. అసలు తనకి ఏం జరుగుతుందో కూడా అనన్యకు అర్థం కావడం లేదు. తన ఒంటి నొప్పులు భరించలేకపోతుంది. తన కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ పైన ఒక సీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ చూస్తే అది ఒక పెద్ద లగ్జరియస్ రూమ్ లాగా కనిపిస్తుంది. కానీ తన పక్కనే తనని ఒక కొండ చిలువలాగా పట్టుకున్న వ్యక్తిని చూడగానే అనన్య పై ప్రాణాలు పైనే పోతాయి. తనకి అంత దగ్గరగా ఒక వ్యక్తిని అలా చూడడంతో అనన్య గట్టిగా అరవబోయి తన అరుపును
గుచ్చుకొని తన చేతి నుండి రక్తం కారుతూనే ఉంది. రక్తం వస్తుంది, ప్లీజ్ బాస్ అని వరుణ్ అనగానే యశ్వంత్ వరుణ్ని కోపంగా చూస్తూ తన నుండి దూరం జరిగి ఈరోజు ఈవినింగ్ వరకు ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు మొత్తం కావాలి అని యశ్వంత్ అనగానే వరుణ్ భయంగానే ఓకే బాస్, ఓకే, ప్లీజ్ బాస్, మీ చేతి నుండి రక్తం కారిపోతుంది, ప్లీజ్ కట్టుకోండి
పట్టుకొని వచ్చారా మహారాణి గారు? అయ్యాయా మీ రాజకార్యాలు బయట అని. నిన్న సాయంత్రం నుండి ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడెక్కడ తిరుగుతూ వచ్చావు అని అనగానే అనన్య సైలెంట్గా ఉంటుంది. అలా ఉండగానే వాళ్ళ పిన్ని అయిన కావేరి అనన్య జుట్టు గట్టిగా పట్టుకొని లాగుతుంది. అనన్య నోరు తెరిచి సమాధానం చెప్పదు, ఏడుస్తూనే ఉంటుంది. చెప్పవే, నిన్న అంతా ఎక్కడ తిరిగి వచ్చావు? నీ నోట్లో నాలుక లేదా? నువ్వు చెప్పకుంటే నీ కాలు విరిచేస్తాను. సోనీ, సోనీ అని తన కన్న కూతుర్ని పిలుస్తుంది. మహారాణి గారు వచ్చారు, హారతి పళ్ళెం తీసుకుని రా సోనీ. మహారాణి గారికి మనం హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాము అని ఏదో సైగ చేయగానే సోనీ వెళ్ళి అట్లకాడను పొయ్యి మీద పెట్టి గట్టిగా అది కాలాక తీసుకువస్తుంది. అది తీసుకువచ్చి వాళ్ళమ్మను అమ్మ అని దీర్ఘాలు తీస్తూ వాళ్ళమ్మకు ఇయ్యగానే వాళ్ళమ్మ క్రియల్గా నవ్వుతూ దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. అది చూసిన అనన్య గట్టిగా భయపడిపోతూ, వద్దు పిన్ని, వద్దు, నన్ను కాల్చకండి ప్లీజ్. నేను ఇంకొకసారి బయటికి వెళ్ళను, ప్లీజ్ పిన్ని, ప్లీజ్ అని ఏడుస్తున్నా కూడా అనన్య అరచేతులలో అట్లకాడను కాలుస్తుంది. ఇంకా జుట్టు గట్టిగా లాగుతుంది. వాళ్ళ పిన్ని అయినా కూడా వాళ్లకు సాటిస్ఫాక్షన్ లేదు. మరొక చేతిలో కూడా అట్ల కాలుతో కాలుస్తుంది. ప్లీజ్ పిన్ని, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి పిన్ని అని అనన్య ఏడుస్తున్నా కూడా తన మెడ మీద కూడా కాలుస్తుంది. అలా కాల్చగానే అనన్య గట్టిగా ఏడుస్తుంటుంది, అమ్మా అని అనుకుంటా. ఇంకా యశ్వంత్ చేసిన గాయాలు తన ఒళ్ళు పులిసిపోవడం వల్ల తనకి అప్పటికే జ్వరం వస్తుంది. ఇప్పుడు ఈ గాయాల వల్ల తను తట్టుకోలేకపోతుంది. అనన్య సరిగ్గా తిండి తినకపోవడం వల్ల ఒళ్ళు సహకరించదు. అయినా కూడా వాళ్లకు సాటిస్ఫాక్షన్ అనన్యనంత బాధ పెట్టినా కూడా రాకుండా ఉంటే అనన్య చెంపల మీద గట్టిగా కొడుతూ ఉంటారు తల్లి కూతుర్లు. ఇక సోని కంటే అనన్య చాలా అందంగా ఉంటుంది అనేసి సోనికి కుళ్ళు, అసూయ. అనన్య చూస్తే తన జుట్టును గట్టిగా పట్టుకొని లాగుతుంది. ఏంటే నీకు అంతగా రాత్రులు చేయాల్సిన పనులు ఏంటి అని వంకరగా నవ్వుతూ తనని వెనుకకు నెట్టగానే అనన్య కింద పడిపోతుంది. తను లేవాలన్నా కూడా లేవలేకపోతుంది. తన రెండు అరచేతులలో ఇంకా మెడ మీద వాళ్ళ పిన్ని వాతలు పెట్టడం వల్ల తను నొప్పికి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చి ఏడ్చి అనన్య కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ పాపం అక్కడ అనన్యని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అనన్య వాళ్ళ పిన్ని కావేరి ఇంకా తన కూతురు సోని ఇద్దరు లోపలికి వెళ్ళి, అమ్మ దీన్ని రోజు ఇలానే టార్చర్ చేయాలి, దీన్ని చేసే టార్చర్కు అది దాని ఇంట్లో నుండే పారిపోవాలి, లేకుంటే దాని ప్రాణాలు అదే తీసుకోవాలి. అప్పుడే మనకు పట్టిన దరిద్రం వదులుతుంది. లేకుంటే ఇదెవరినైనా పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు దానికే వెళ్తుంది, మనమే ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అని తన కూతురు అనగానే వాళ్ళ అమ్మాయిన కావేరి, అయ్యో నాకు తెలియదా తల్లి, దానికి
చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ మన కాళ్ళ కింద పడి ఉంటుంది పని మనుషుల అని నవ్వుతూ ఉంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అది విన్న అనన్య, లేదు, ఎప్పటికీ నేను మీ కాళ్ళ కింద పనిదానిలా ఉండను. నాకు చావు వచ్చిన తర్వాత నేను ఈ ఇంటిని నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటుంది. మరొక వైపు యశ్వంత్ తను జిమ్ చేస్తూ ఉంటాడు. అద్దంలో చూసుకున్నప్పుడు అనన్య కోటి గుర్తులు తన వీపు మీద కనిపిస్తూ ఉంటే తను నవ్వుతూ, ఓ మై బేబీ డాల్, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనేసి యశ్వంత్ తన పెదాలు తడుపుకుంటూ, ముఖ్యంగా నీ టేస్టీ లిప్స్ను చాలా మిస్ అవుతున్నాను, అవి నాకు రోజు కావాలి, క్యాండీ లాగా ఉన్నాయి అని అనుకుంటూ, అప్పుడే పుట్టిన బేబీలాగా నువ్వు ఎంత సాఫ్ట్గా ఉంటావో, అలా పట్టుకుంటేనే ఇలా ఎర్రగా అయిపోతున్నావు, ఇంకా నన్ను ఎలా తట్టుకుంటావో, ఆ రాత్రి అయినా మత్తులో ఉండి ఉంటావులే, ఆ తర్వాత ఉంటుంది నీకు నా చేతిలో, నువ్వు ఆ రోజు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా అని అనుకుంటూ యశ్వంత్ అప్పుడే వరుణ్కు ఫోన్ చేస్తాడు. వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి బాస్ అని అనగానే, నాకు అనన్య కావాలి అంటాడు యశ్వంత్. అలా అనగానే వరుణ్ నవ్వుతూ, బాస్, ఆ అమ్మాయి అంత ఈజీగా పడే రకం కాదు అని అనగానే ఇటువైపు యశ్వంత్ కూడా నవ్వుతూ, నాకు తెలుసు కదా, అందుకే చాలా గ్రేట్గా ఉంటుంది తనని చూస్తే, తను నా సొంతం, ఇంకా నాకు మాత్రమే సొంతం, కాబట్టి తను నా దగ్గరికి రావాలి, తను లేకుండా నేను ఉండలేను, అది తనకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా తనంతటా తానే నా దగ్గరికి రావాలి, నేను తప్ప తనకి మరి ఎలాంటి దారి ఉండకూడదు అని అనగానే వరుణ్ అటువైపు నుండి, బాస్, మీరు ప్రేమగా ప్రపోజ్ చేయొచ్చు కదా అని అనగానే యశ్వంత్ నవ్వుతూ, నో, నేను ప్రపోజ్ చేయను, తనకై నా దగ్గరికి రావాలి, అలా చేయాలి, తనకి ఉన్న అన్ని దారులు నేను మూసేయాలి, తనకు నేను తప్ప మరొకరు గతి దిక్కు ఉండకూడదు, తను తన ఇంట్లోనే తనని తాను బందీగా ఉండాలనుకుంటుంది, కానీ తను నా ఇంట్లో నా కోగిలిలో బందీ అయి ఉండాలి, తను నాకు మాత్రమే సొంతం అని ఏదో ప్లాన్ చెప్తాడు యశ్వంత్ వరుణ్కి. అది చూసిన వరుణ్, పాపం బాస్, ఇలా వద్దు, ఇప్పటికే మేడం చాలా ఇబ్బందులు పడుతుంది అని అనగానే యశ్వంత్ నవ్వుతూ, ఇప్పటి నుండి ఇబ్బందులు ఏమీ పడదు, కేవలం నా దగ్గరికి వచ్చిన తర్వాత అని యశ్వంత్ ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు చూస్తాను బేబీ డాల్, నువ్వు నా నుండి ఎలా దూరం అయిపోతావో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు నాకు దగ్గర కావాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు యశ్వంత్. ఇక అనన్య యశ్వంత్ గురించి ఆలోచిస్తుంది. అనన్య కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పిన్ని కావేరి తన ఇంటి ముందు ఒక పిల్ల మండపాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అది చూసిన అనన్య భయంతో వణుకుతూ ఉంటుంది. అనన్య నెమ్మదిగా వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్ని, ఎవరికి పెళ్ళి, ఈ పెళ్ళి ఏర్పాట్లు ఎవరి కోసం చేస్తున్నావు అని అనగానే కావేరి ఎప్పుడూ లేని విధంగా తన మొహం మీద నవ్వు పులుముకొని, నీకోసమే తల్లి, ఎన్ని రోజులని నువ్వు ఇలా ఇక్కడే ఉంటావు, అందుకనే నీకు నేను పెళ్లి చేసి పంపిస్తున్నాను, ఆ అబ్బాయి కూడా చాలా కోటీశ్వరుడు అని అనగానే ఒక్క క్షణం అనన్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాళ్ళ పిన్ని తనని హింసించడం తప్ప ఏ రోజు పట్టెడు అన్నం పెట్టలేదు. వాళ్ళ పిన్ని తనకు పెళ్లి చేసి పంపిస్తున్నా కూడా ఒకవేళ తన ఇంటిని వాళ్ళ పిన్ని తన
డ్రెస్ వేసుకొని రాపో అని అనగానే అనన్య ఏడుస్తూ వద్దు పిన్ని ప్లీజ్ పిన్ని అన్నా కూడా వినకుండా ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోకుంటే నువ్వు చావనైనా చావాలి, లేకుంటే ఈ పెళ్లి చేసుకొని నువ్వు నా ఇంట్లో నుండైనా వెళ్ళిపోవాలి అని అనగానే అక్కడికి వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు సోని వచ్చి ఎందుకు ఇదంతా బాధ, హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, అయినా పెళ్లి కొడుకు ఏజ్ ఎంత ఉంటుంది ఏంటి, ఒక 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, అతనికి భార్య చనిపోయింది, 2 కొడుకులు అమెరికాలో ఉంటున్నారు, ఇప్పుడు చూడు నువ్వే ఆ ఇంటికి మహారాణి అవుతావు అని అనగానే సోని చెప్పిన విషయాలు విని అనన్య షాక్ అయిపోతుంది. తన కంటి నిండా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇక కావేరి ఇంకా సోనీలు ఇద్దరూ కలిసి అనన్యని బలవంతంగా కూర్చోబెడతారు పెళ్లి మండపం మీద. అలా కూర్చోగానే అబ్బాయి అదే ఆ ముసలోడు తాళి కట్టే లోపే వాడు కడుతున్న చేతి మీద ఒక బుల్లెట్ వచ్చి తాకుతుంది. అక్కడ యశ్వంత్ కోపంతో చూస్తూ ఉన్నాడు జరిగేదంతా. అలా బుల్లెట్ రావడంతో అది చూసిన వాళ్ళందరూ గడగడ వణికిపోతూ ఉన్నారు. యశ్వంత్ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే సోని తన కళ్ళతోనే యశ్వంత్ని తినేసేలాగా చూస్తూ ఉంది. ఎవరో ఈ హ్యాండ్సమ్, నేనెప్పుడూ ఇతన్ని చూడలేదే అని అనుకుంటూ ఉంటుంది. కానీ కావేరి మాత్రం యశ్వంత్కు మధ్యలో వచ్చి ఎవరు నువ్వు మాకు కాబోయే అల్లుడిని ఎందుకు కాల్చావు అని అనగానే యశ్వంత్ కావేరి చెంప మీద గట్టిగా కొట్టి నీ వయసు కన్నా ఎక్కువగా ఉన్నాడు వాడు నీకు అల్లుడు ఎలా అవుతావు, కావాలంటే నీ కూతుర్ని అని సోనీని చూపిస్తూ తానిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అనేసి తన బాడీ గార్డ్స్తో చెప్పి అక్కడనే సోనీని కూర్చోబెడతాడు. అది చూసిన కావేరి గారు నా కూతురు ఆ ముసలోడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మాకేముంటుంది అంటూ ఉన్నా కూడా అప్పుడు మాట్లాడావు కదా, ఇప్పుడు నీకు నిజంగానే అల్లుడవుతాడు ఆ ముసలోడు అనేసి రక్తం కారుతూ ఉండగానే యశ్వంత్ వాడి తల మీద గన్ పెట్టి తాళి కడతావా లేకుంటే నీ తల పేలిపోతుంది అని అనగానే ఆ ముసలోడు ఎవరైతే నాకేంటి ఇంత అందమైన అమ్మాయి దొరికితే చాలు అనేసి సోని మెడలో 3 ముళ్ళు వేస్తాడు. సోని ఏడుస్తూ అటు ఇటు కదులుతున్నా కూడా గట్టిగా యశ్వంత్ బాడీ గార్డ్స్ సోనీని బలవంతంగా పట్టుకొని మళ్ళీ మండపంలో కూర్చోబెడతారు. సోని ఏడుస్తూ వదులు వదులు అని ఏడుస్తున్నా కూడా అసలు ఎవరు అక్కడ పట్టించుకున్న వాళ్ళే ఉండరు. ఇక సోనీ పెళ్లి జరిగిపోతుంది ఆ ముసలివాడితో. అలా జరగగానే కావేరి అలా ఏడుస్తూనే కూలబడిపోయింది. తన కూతురు జీవితం నాశనం అయిపోయింది అనేసి కావేరి ఏడుస్తూ సోని ఆ తాళిని తెంపేసేయ్, ఆ ముసలోడిని పెళ్లి చేసుకోవాల్సిన అంత అవసరం నీకు లేదు, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని అనగానే అక్కడ యశ్వంత్ కూర్చుని ఈ తాళి నీ కూతురు తెంపేస్తే నీ కూతురు ఈ లోకంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, నీ కూతురు అతని భార్యగా ఉన్నంత వరకే నువ్వు నీ కూతురు నీ మొగుడు ఈ భూమి మీద ఉంటారు, లేకుంటే నా సంగతి అసలే మీకు తెలియదు అనేసి ఇక ఆ పెళ్లి మండపంలోనే అనన్య ముళ్ళులో 3 ముళ్ళు వేస్తాడు. కానీ అనన్య మాత్రం ఇదంతా పట్టించుకునే పరిస్థితుల్లో లేనే లేదు. అలా యశ్వంత్ అనన్య మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యను చేసుకోగానే తన చేతుల్లోనే స్పృహ తప్పి పడిపోతుంది అనన్య. యశ్వంత్ వెంటనే తనని తన చేతుల్లోకి కూర్చొని కార్లో కూర్చునేసరికి తొందరగా వరుణ్ కార్ స్టార్ట్ చేయి అని అనగానే వరుణ్ స్టార్ట్ చేస్తాడు కార్ను. వరుణ్ వెంటనే మ్యాన్షన్కు తీసుకెళ్ళావు అని అంటూ బేబీ డాల్ కళ్ళు తెరవు ఏమైంది అని చాలా టెన్షన్గా ఉన్నాడు యశ్వంత్. అలా తనని తీసుకువచ్చి అప్పటికే
తల్లిదండ్రులు నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు. ఇంకా మీ పిన్ని, బాబాయ్ వాళ్ళ కూతురు బలవంతంగా నీ ఇంట్లోకి చొరబడి నిన్ను నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు దీప్తి. నువ్వు చదివే కాలేజ్ యశ్వంత్ మహాజన్ కాలేజ్. అది నా కాలేజ్లోనే నువ్వు చదువుతున్నావు. ఇంకా అసలు విషయం ఏంటంటే అని యశ్వంత్ నవ్వుతూ, నువ్వు మోన్లైట్ క్లబ్కి ఒకరోజు వచ్చావు. నిన్ను ఒకడు తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేశాడు నీకు. అప్పుడు నువ్వెవరితోనూ రాత్రంతా టైం స్పెండ్ చేసావు, గుర్తుందా బేబీ డాల్? అయినా అది ఎలా మర్చిపోతావులే అని అంటూ అతను ఎవరో కాదు నేనే అని అనగానే అనన్య తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. యశ్వంత్ మాట్లాడుతూ, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్. ఆ రోజు మనం పడ్డ కష్టానికి ఫలితంగా ఇప్పుడు నీ కడుపులో బేబీ పెరుగుతుంది అని అనగానే అనన్య వెంటనే తన చేతిని తన పొట్ట మీద పెట్టుకుంటుంది. చూడు బేబీ డాల్, ఇప్పుడు నీ పరిస్థితి అస్సలే బాలేదు. నువ్వు ఇలా ఏడవద్దు. లోపల ఉన్న నా బేబీకి చాలా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటే అనన్య, నా ఇష్టాలంటూ ఏమీ ఉండవా? అయినా నేను మీకు ఏం పాపం చేశాను అని నా జీవితాన్ని మీరు ఇలా నాశనం చేశారు అని అనగానే అనన్య అన్న మాటలకు యశ్వంత్కు కోపం వచ్చేసి అనన్య బుగ్గలు గట్టిగా పట్టుకొని నొప్పి పెడుతూ ఉంటే, ఎవరే నీ జీవితాన్ని నాశనం చేసింది? వాడెవడో నిన్ను బలవంతం చేయబోతుంటే నేనే నిన్ను సేఫ్గా తీసుకువచ్చి నువ్వు ఆ మత్తులోనే నువ్వే నన్ను రెచ్చగొట్టావు అని అంటూ, నీకు తెలుసా, ఇంతవరకు నేను ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళలేదు. నిన్నే మొదటిసారిగా. ఆ తర్వాత నేను నిన్ను ఎంతగా వెతికానో తెలుసా? నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ రోజు నాకు చెప్పా పెట్టకుండా అలా రూమ్లో నుండి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటాడు యశ్వంత్. అనన్య ఏడుస్తూ ఉంటే అప్పుడు తనేం చేస్తున్నాడో అనన్య పరిస్థితి గుర్తుకు వచ్చి తన చెయ్యిని అనన్య బుగ్గల మీద నుండి తీసివేయగానే మొత్తం యశ్వంత్ వేలాచులు అనన్య బుగ్గల మీద పడతాయి. అది చూసిన యశ్వంత్, ఓ మై బేబీ డాల్, ఎంత సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పట్టుకుంటేనే అలా ఎర్రగా అయిపోతావు. ఆ రోజు కూడా అంతే అని అనగానే అనన్య కాస్త ఏడుస్తూ, నాకు కొద్దిగా టైం కావాలి అని అనగానే యశ్వంత్ చూస్తూ, ఇప్పుడు మన ఇద్దరికి అంత సీన్ లేదులే, కొంచెం ఏంటి ఇంకొక 1 year టైం తీసుకో, బేబీ పుట్టేదాకా మన ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్. ఇంకా ఇలా ఒక్క రాత్రికి ప్రెగ్నెంట్ అయిపోయావు అని అనగా అనన్య మొహం మీద కోపం, సిగ్గు తన మొహంలో కనిపిస్తూ ఉంటే యశ్వంత్ తనని దగ్గరికి తీసుకొని, చూడు బేబీ డాల్, నేను ఏదైనా ఒకేసారి చెప్తాను. నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు అని అనగానే, కానీ అనన్య, నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అని అనగానే యశ్వంత్, కానీ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అంటాడు. యశ్వంత్, ఈ ఇష్టం ఉన్నా లేకున్నా నాకు అవసరం లేదు. నేను నిన్ను ఇష్టపడి నేను ప్రేమిస్తే చాలు. నేను పంచే ప్రేమ మన ఇద్దరి జీవితానికి సరిపోతుంది. సో నువ్వు అంత కష్టపడి నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదులే. నీ కడుపులో ఉన్న బిడ్డను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అంటూ అక్కడికి పని మనిషి తీసుకువచ్చిన జ్యూస్ను తాగిస్తూ ఉంటాడు. అనన్య ఏడుస్తూ, పిన్ని పిన్ని మా ఇల్లు అంటూ పిన్ని మా ఇంటిని తీసేసుకుంటుంది. అది మా అమ్మా నాన్నల ఇల్లు, అది నాకు కావాలి అని అనగానే యశ్వంత్ అనన్య బుగ్గలు నిమ్ముతూ, అది నీ పేరు మీదనే ఉంది. ఇంకా మీ పిన్ని నీ నుండి తీసుకున్న ఆస్తులు కూడా అవి కూడా నీ పేరు మీదనే రాయించేశాను. అవి నీ పేరు మీద కూడా వచ్చేసాయి అని యశ్వంత్ అనగానే అనన్య, నిజంగానేనా అంటుంది మెరిసే కళ్ళతో. యశ్వంత్, అవును అని అంటూ, మరి నాకు ఏమీ లేదా బేబీ డాల్ అని అనగానే అనన్య, నేను మీకేమివ్వాలి, నా దగ్గర ఏమీ లేదు అంటుంది.
అనన్యకు శ్వాస రాకపోవడంతో అప్పుడు వదిలేస్తాడు. యశ్వంత్ అనన్యని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. యశ్వంత్ కూడా ఒంటరివాడే కాబట్టి ఇంకా తన చెల్లెలు కూడా వాళ్ళ బాబాయ్ కూతురు. యశ్వంత్కి కూడా ఎవ్వరూ ఉండరు కాబట్టి యశ్వంత్ తనకి ఉన్న ఒకే ఒక్క బంధం అనన్య. అని అతని కడుపులో ఉన్న బిడ్డని అయ్యేసరికి వాళ్ళిద్దరిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు యశ్వంత్. ఇక ఇటు సోని తన కుటుంబం మొత్తం యశ్వంత్ అనన్య ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు. అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్లో అనన్య చాలా గొడవ చేస్తూ ఉంటుంది. అనన్య ఎంత గొడవ చేసినా కూడా, తను ఎంత కోపాన్ని చూపించినా కూడా, అనన్య ఎంత అల్లరి చేసినా కూడా యశ్వంత్ ఓపికగా భరిస్తాడు. అది చూసిన ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యశ్వంత్ ఎవ్వరి మాట కూడా వినడు. ఒక్క కనుచూపుతోనే అందరినీ శాసించే యశ్వంత్ ఇప్పుడు అనన్య ఎంత గొడవ చేసినా కూడా తనని ఒక్క మాట కాదు కదా అసలు ఏమీ అనలేకపోవడం వల్ల సోని ఇంకా తన ముసలి భర్తతో చాలా కష్టాలు పడుతూ ఉంది. తను అనన్యను ఏ విధంగా అయితే టార్చర్ చేసిందో అదే విధంగా ఆ ముసలివాడు కూడా సోనీని అంతకంటే ఎక్కువగా టార్చర్ చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో సంతోషంగా యశ్వంత్తో అనన్య తన జీవితాన్ని మొదలు పెడుతుంది. అలా అందమైన పాప పుడుతుంది. యశ్వంత్ అనన్యలకు బారసాల కూడా చేస్తారు. కానీ ఇదంతా చూస్తున్న కావేరికి మాత్రం తన కూతురు జీవితం ఇలా అయింది, కానీ అనన్య జీవితం అంత అందంగా సాగుతూ ఉంటే తను జీర్ణించుకోలేకపోయింది. కానీ ఏం చేయలేకపోతుంది కావేరి.